నమస్తే. ఆర్‌వి టూర్స్ అండ్ ట్రావెల్స్ ట్రావెల్ ఎక్స్‌పో రన్ చేస్తూ ఉంది. ఈ జనవరి ఎండింగ్ వరకు కూడా ఈ ట్రావెల్ ఎక్స్‌పో కొనసాగుతుంది. అయితే ఎవరైతే ప్యాకేజెస్ బుక్ చేసుకోవాలి అనుకుంటున్నారో వాళ్ళకి ఇప్పుడు బుక్ చేసుకోవడం వల్ల స్పెషల్ ఆఫర్స్ కూడా రాబోతున్నాయి. ఆ ట్రావెల్ ఎక్స్‌పో వివరాలు తెలుసుకుంటూనే ఒడిస్సాకి చాలామంది వెళ్ళాలి అని అనుకుంటూ ఉంటారు. సో ఒడిస్సా ప్యాకేజ్ ఏ విధంగా ఉంటుంది? బడ్జెట్ ఫ్రెండ్లీ ఉంటుందా? ఒకవేళ ఇండివిజువల్‌గా ప్యాకేజ్ బుక్ చేసుకుంటే ఏ విధంగా ఉంటుంది? పూర్తి డీటెయిల్స్ తెలియజేయడానికి మనతో పాటు ఆర్‌వి టూర్స్ అండ్ ట్రావెల్స్ సీనియర్ మేనేజర్ జశ్వంత్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడి పూర్తి డీటెయిల్స్ తెలుసుకుందాం. నమస్కారం అండి. నమస్తే అండి. ఒడిస్సా టూర్ అనేది ఆర్‌వి టూర్స్ అండ్ ట్రావెల్స్ ఏ విధంగా ప్లాన్ చేసింది? ఏమైనా చేంజెస్ ఉన్నాయా పాత వాటికి ఇప్పటి వాటికి? ఒడిస్సా టూర్ అనేది ఆల్మోస్ట్ ఆల్ ఎవ్రీ ఇయర్ ఎవ్రీ మంత్ రన్ అవుతున్న టూర్ అనమాట. చాలా రెగ్యులర్గా వెళ్ళి అక్కడ ఉన్నటువంటి టెంపుల్స్ కానివ్వండి, లేకపోతే బ్యాక్ వాటర్స్లో ఉన్నటువంటి సీలోకి వెళ్ళి ఎంజాయ్ చేయడం కానీ చాలా బ్యూటిఫుల్గా ఉంటుందన్నమాట ఈ ఒడిస్సా టూర్ అనేది. సో ఒడిస్సా టూర్ వచ్చేసేసి మన దగ్గర ఫిక్స్ డిపార్చర్ ఎవ్రీ మంత్ రన్ అవుతున్న టూర్ వచ్చేసేసి 4 nights 5 days టూర్ ఉంటుందండి. సో ఈ 4 nights 5 daysలో మనం విత్ ఫ్లైట్స్తో ఇస్తున్నాం అనమాట. సో పిలిగ్రిమ్ ఎవరైతే గెస్ట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఉన్నటువంటి డెస్టినేషన్ నుంచి అప్ టు భువనేశ్వర్ వరకు ఫ్లైట్ ఇచ్చేస్తున్నాం అప్ అండ్ డౌన్. సో భువనేశ్వర్ రీచ్ అయిన తర్వాత 2 nights భువనేశ్వర్లో స్టే ఉంటారు, 2 nights పూరిలో స్టే ఉంటారు అనమాట. సో అక్కడ ఉన్న ప్లేసెస్ అన్నీ కూడా రిలాక్స్గా చూడడానికి ఐటినరీ అనేది ప్లాన్ చేశాం. సో మనం ఐటినరీ పరంగా చూసుకుంటే 4 nights 5 days టూర్లో మెయిన్గా మనకి ప్లేసెస్ వచ్చేసేసి భువనేశ్వర్, గిరిజాదేవి శక్తిపీఠము, కొనార్క్ టెంపుల్, పూరి జగన్నాథ్ టెంపుల్, అలాగే చిల్కా లేక్, సాక్షి గోపాల్, రఘురాజ్పుర, పీప్లీ, ఇవి మెయిన్గా విజిటింగ్ ప్లేసెస్ అన్నీ కవర్ అవుతాయి అన్నమాట. ఐటినరీ పరంగా చూసుకుంటే ఫస్ట్ మనం భువనేశ్వర్ రీచ్ అయిన తర్వాత ఫస్ట్ డే భువనేశ్వర్లో హోటల్కి వెళ్ళి చెక్ ఇన్ అయిపోయిన తర్వాత భువనేశ్వర్లో ఏవైతే మెయిన్ టెంపుల్స్ చూసే ఉన్నాయో లైక్ పరశురామ టెంపుల్, ముక్తేశ్వర్ టెంపుల్, అలాగే లింగరాజస్వామి టెంపుల్, సో ఇవన్నీ కూడా ఆ ఫస్ట్ డేలో కవర్ చేసుకొని ఆ రోజు నైట్ భువనేశ్వర్లో స్టే ఉంటాం. సెకండ్ డే భువనేశ్వర్ నుంచి మనము బ్రేక్ఫాస్ట్ అయిన తర్వాత ఒక 2.5 hours జర్నీ గిరిజాదేవి ఉంటుందన్నమాట. గిరిజాదేవి శక్తిపీఠము. సో 2.5 hours జర్నీ చేసి గిరిజాదేవి టెంపుల్కి రీచ్ అయ్యి అక్కడ టెంపుల్ దర్శనం చేసుకొని అక్కడ ఏదైనా పూజా కార్యక్రమాలు మనం చేయాలనుకుంటే పూజలు అవి చేసుకునేసేసి మళ్ళీ తిరిగి ఈవినింగ్ అంతా భువనేశ్వర్ వచ్చేస్తాం. సో సెకండ్ నైట్ కూడా మనం భువనేశ్వర్లోనే స్టే ఉంటాం. థర్డ్ డే మార్నింగ్ మనం భువనేశ్వర్లో హోటల్ చెక్అవుట్ చేసుకొని towards పూరి వెళ్తాం అనమాట. సో ఈ పూరికి వెళ్ళే దారిలో మనకి కొనార్క్ సన్ టెంపుల్ ఉంటుంది. సో ఈ కొనార్క్ సన్ టెంపుల్లో అక్కడ చూడడానికి ఒక 2 to 3 hours టైం అనేది పడుతుంది అనమాట. లోకల్గా ఉన్నటువంటి గైడ్స్ని ఎంగేజ్ చేసి సో ఆ సన్ టెంపుల్ గురించి హిస్టరీ ఏదైతే ఉందో పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేయించేసి ఆ సన్ టెంపుల్ విజిట్ అయిన తర్వాత ఈవినింగ్కి మనం పూరికి వచ్చేస్తాం. సో ఆ రోజు ఈవినింగ్ పూరి వెళ్ళిన తర్వాత హోటల్లో చెక్ ఇన్ అయిపోయి పూరి జగన్నాథ్ టెంపుల్ ఏదైతే మనకు పూరి జగన్నాథ్ మెయిన్ టెంపుల్ ఉందో ఆ టెంపుల్ విజిట్ అనేది ఆ రోజు సాయంకాలం అవర్స్లో మనం వెళ్తాం అనమాట. సో అక్కడికి వెళ్ళి ఆ రోజు పూరి జగన్నాథ్ టెంపుల్లో మినిమం ఒక 3 hours మనం అక్కడ టెంపుల్లో ఉండి అక్కడ టెంపుల్లో ఉన్నటువంటి చిన్న చిన్న టెంపుల్స్ అన్నీ కూడా కవర్ చేసుకొని ఆ రోజు నైట్ పూరిలోనే స్టే ఉంటాం. సో 4వ రోజు అక్కడ నుంచి జస్ట్ ఒక 2 hours డిస్టెన్స్లోనే మనకు చిల్కా లేక్ అని చెప్పనేసి ఉందన్నమాట. సో ఈ చిల్కా లేక్లో బోటింగ్ అనేది ఉంటుంది. సో బోటింగ్ ఒక 2 hours బోటింగ్కి వెళ్ళి అక్కడ బోటింగ్లో డాల్ఫిన్స్ విజిట్ ఉంటుందన్నమాట. సో ఆ డాల్ఫిన్ విజిట్ పాయింట్కి వెళ్ళిన తర్వాత ఎవరైతే బోట్ రైడ్ ఉంటారో ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో ఎక్కడ మనకు డాల్ఫిన్స్ కనబడతాయి ఏంటనేసేసి సో ఆ డాల్ఫిన్ విజిట్ చేసుకునేసేసి అక్కడ లైవ్గా ఏంటంటే ముత్యాలు అనేది సేల్ చేస్తారనమాట. సో వాటిని ఎలా తీస్తారు ఏంటి మన కళ్ళ ముందే వాళ్ళు ఓపెన్ చేసి ఆ ముత్యాలు అనేది సేల్ చేస్తారు. చాలా మంచి ప్లేస్ అనమాట అది. సో అక్కడ ఎవరైనా ఒరిజినల్ ముత్యాలు తీసుకోవాలనుకున్నా సరే పర్చేస్ చేయడానికి బాగా వీలు ఉంటుంది అనమాట. సో అది చూసుకునేసేసి ఈవినింగ్ అంతా బ్యాక్ మళ్ళీ పూరికి వచ్చేస్తారు. అలాగే పూరి అనగానే మనకు ఫస్ట్ గుర్తొచ్చేది బీచ్. సో అక్కడ బీచ్కి వెళ్ళి ఆ రోజు ఈవినింగ్ అవర్స్లో ఎవరైనా రిలాక్స్ అవ్వాలనుకున్నా ఒక 2 to 3 hours అనేది మనకు టైం ఉంటుంది. సో ఆ రోజు నైట్ కూడా పూరిలోనే స్టే ఉంటాం. లాస్ట్ డే ఇంకా రిటర్న్ మళ్ళీ మనం భువనేశ్వర్ ఎయిర్పోర్ట్కి వచ్చే దారిలో మనకి సాకి గోపాల్ కృష్ణ ఆలయము, తర్వాత రఘురాజ్పుర, పీప్లీ, ఈ 2 విలేజెస్ కూడా ఏంటంటే ఒడిస్సా మనకి కల్చర్ చాలా డిఫరెంట్గా ఉంటుందన్నమాట. సో వాళ్ళ హ్యాండీక్రాఫ్ట్స్ కంప్లీట్ మనం ఇండియాలో ఎక్కడ కూడా అటువంటి హ్యాండీక్రాఫ్ట్స్ ఉండవు అనమాట. సో అవి ఎలా తయారు చేస్తారు ఏంటి వాటిని డైరెక్ట్గా వెళ్ళి విజిట్ చేసి అక్కడ ఉన్నటువంటి అవుట్లెట్స్, తర్వాత వాళ్ళు ఎవరైతే హ్యాండీక్రాఫ్ట్ చేసే లేబర్ ఉంటారో వాళ్ళతో పాటు మనం కలిసి ఎలా చేస్తారు ఏంటి చూసి వాటిని ఏమైనా సరే పర్చేస్ చేయాలనుకున్నా సరే మనం పర్చేస్ చేయొచ్చు అనమాట. సో ఇవన్నీ చూసుకొని చేసి రిటర్న్ బ్యాక్ మనం భువనేశ్వర్ ఎయిర్పోర్ట్కి వచ్చేస్తాం. సో ఈ విధంగా 4 nights 5 days టూరు విత్ ఫ్లైట్స్తో బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్, మంచి డీలక్స్ ఏసీ అకామిడేషన్, ఏసీ వెహికల్ విత్ టూర్ మేనేజర్స్తో 37,500కి ప్యాకేజ్ ఇస్తున్నాం అనమాట.
ఓకే. మరి ఫ్లైట్స్ అవి కాకుండా బడ్జెట్ ఫ్రెండ్లీలో ఇంకొంచెం తక్కువగా రావాలి అనుకునే వాళ్ళు కూడా ఉంటారు. స్పెషల్‌గా గ్రూప్ ఆఫ్ పీపుల్ అందరం కలిసి వెళ్తాము. మాకు ఇండివిడ్యువల్‌గా ఆన్ రోడ్‌లో కూడా కావాలి. ఇలా రకరకాలుగా ఉంటూ ఉంటారు కదా! సో, వాళ్ళకి ఎలా కస్టమైజ్ చేసి ఇస్తూ ఉంటారా? కస్టమైజ్ చేస్తారండి. తప్పకుండా చేస్తాం. ఇప్పుడు మనం ఏదైతే డిస్కస్ చేసామో ఈ ప్రోగ్రామ్ అంతా కూడా ఏంటంటే ఎవ్రీ మంత్ ఫిక్స్డ్ డిపార్చర్ కింద రన్ చేస్తున్నాం అనమాట. లేదు ఈ ఫిక్స్డ్ డిపార్చర్‌ని ఒకవేళ మేము బై ట్రైన్ వస్తాం అనుకున్న వాళ్ళకుంటే దానికి తగ్గట్టుగా ఐటినరీ అనేది చేంజ్ చేస్తాము. సో, ఇంకొక 1-2 డేస్ ఎక్స్ట్రా అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు ఫ్లైట్ అంటే మనం 2 అవర్స్ ట్రావెల్‌లో భువనేశ్వర్ రీచ్ అయిపోతాం. సో, ట్రైన్‌లో వెళ్ళాలనుకుంటే మనకు 14-15 అవర్స్ లేదా వాళ్ళున్న డెస్టినేషన్ 20 అవర్స్ కూడా పట్టే జర్నీ ఉందన్నమాట. సో, అక్కడికి రీచ్ అయ్యే టైంని బట్టి ఆ షెడ్యూల్ అనేది చేంజ్ చేసుకునేసేసి ఈ ప్లేసెస్ అన్నీ కూడా కవర్ అయ్యేలాగా వాళ్ళ బడ్జెట్ అనుగుణంగా ఇప్పుడు ఎగ్జాంపుల్ మనం ఇది 37,500కి ఇస్తున్నాము. సో, కస్టమర్ బడ్జెట్ ఇంత లేదు, వాళ్ళ బడ్జెట్ లో బడ్జెట్లో ఉంది. సో, దానికి తగ్గట్టుగా హోటల్స్ ప్లాన్ చేసి వాటికి తగ్గట్టుగా బస్సెస్ ప్రొవైడ్ చేస్తాము. సో, ఈ అకామిడేషన్ ఈ బస్సెస్ చేంజెస్ వల్ల బడ్జెట్ అనేది కూడా తగ్గిపోతుంది అనమాట. సో, అలా చూసుకున్నప్పుడు అది ఎంత బడ్జెట్ కస్టమర్ ఉందో దాని ప్రకారంగా ప్లాన్ అనేది చేసిస్తాం అన్నమాట. ఓకే. ఒక ఒక యాత్ర కంప్లీట్ అవ్వాలి అని అనుకున్నట్లయితే వెళ్ళేటప్పుడు మనం చాలా అలసిపోతూ ఉంటాం. ఎందుకంటే జర్నీకి ఇంత టైం పట్టిందనంటే. సపోజ్ ఇప్పుడు మనం ట్రావెల్ చేయాలనుకున్నప్పుడు ట్రైన్ అనుకున్నాం అనుకోండి. మీరు అంటున్నారు చాలా ఎక్కువ టైం పడుతుందని. సో, ఫ్లైట్‌కి మనం కొంచెం టైం కలిసొస్తుంది అక్కడ. సో, ప్లాన్ చేసుకోవాలి అనుకున్న వాళ్ళు బడ్జెట్‌ని కొంచెం అటు ఇటుగా ప్లాన్ చేసుకొని మనము ఏ విధంగా ప్లాన్ చేసుకుంటే అంటే ఆన్ రోడ్ వెళ్తే మనకు కంఫర్ట్ ఉంటుందా? అంటే మనకు టైం కలిసి రావడం కానీ, అలసిపోకుండా ఉండడం కానీ, ఎక్కువ ప్లేసెస్ విజిట్ చేయడం కానీ. ఎన్నో సంవత్సరాలుగా మీరు టూర్ మేనేజర్‌గా వెళ్తూ ఉన్నారు కదా! సో, మీరేం సజెస్ట్ చేస్తారు జనరల్‌గా? సజెషన్ అంటే ఇప్పుడు వాళ్ళు ఎలా వెళ్ళినా సరే మన దగ్గర ఏంటంటే వాళ్ళు ట్రైన్‌లో వెళ్ళినా, ఫ్లైట్‌లో వెళ్ళినా అక్కడ దిగిన తర్వాత ప్రోగ్రామ్‌లో ఎక్కడ కూడా నైట్ జర్నీస్ ఉండవండి. నైట్ జర్నీస్ ఉండవు. సో, ఓకే. ఏమున్నా సరే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు మాత్రమే షెడ్యూల్ ఉంటుంది. హ్మ్. సో, ప్రతిరోజు సాయంకాలం వాళ్ళకు రెస్ట్ అనేది దొరుకుతుందనమాట. నైట్ ఎక్కడ జర్నీస్ ఉండవు కాబట్టి నైట్ స్టే పూర్తిగా వాళ్ళు ఏదైతే హోటల్ డిజైన్ చేసుకొని ఉంటారో ఆ హోటల్స్‌లో స్టే ఉంటుంది. నెక్స్ట్ డే మార్నింగ్ మళ్ళీ బ్రేక్‌ఫాస్ట్ చేసిన తర్వాత ఆరాంగా స్టార్ట్ అవుతారు కాబట్టి ఓకే. ఎక్కడ అలసిపోవడం అనేది ఉండదన్నమాట. సో, ఫుడ్‌కి సంబంధించి కూడా చాలా పర్సనల్ కేర్ తీసుకుంటారు. వెళ్ళేటువంటి మేనేజర్స్ కానివ్వండి, లేకపోతే ముందుగానే మనం అక్కడ హోటల్ వాళ్ళతో మాట్లాడి మనం ఎవరైతే ఇప్పుడు వెళ్తున్నారో ఇప్పుడు ఆంధ్ర నుంచి వెళ్ళినా, తెలంగాణ నుంచి వెళ్ళినా వాళ్ళకి ఫుడ్ అనేది కంప్లీట్‌గా మనం ఇంట్లో ఎలా అయితే తీసుకుంటామో అలాంటి మంచి ఫుడ్ దొరికేలాగా ముందుగానే చెఫ్స్‌తో మాట్లాడి ఫుడ్‌లో ఏదైనా చేంజెస్ ఉన్నా సరే చేంజెస్ ముందే చేసి పెట్టేస్తారనమాట. సో, కాబట్టి ఎక్కడ వెళ్ళిన పిలిగ్రిమ్స్ సిక్ అవ్వడానికి ఛాన్స్ ఇవ్వము. ప్లస్ వాళ్ళు అలసిపోవడానికి కూడా ఎక్కడ అవకాశం అనేది ఉండదనమాట. కంప్లీట్‌గా 5 డేస్ కానివ్వండి, 4 డేస్ కానివ్వండి వాళ్ళు ఏదైతే ఐటినరీ డిజైన్ చేయించుకుంటారో దాన్ని ముందుగానే ప్రీ ప్లాన్డ్‌గా రెడీ చేసి ఇచ్చేస్తాము. సో, అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా లోకల్‌గా ఏదైనా చేంజెస్ చేయాలి అనుకున్నా సరే చేంజెస్ చేసుకొని చాలా ఫ్రెండ్లీగా, స్మూత్‌లీ వాళ్ళు ఎంజాయ్ చేసేలాగా ప్లానింగ్ అనేది ఉంటుందన్నమాట. ఓకే అండి. ఒడిస్సాలో అసలు హ్యాండీక్రాఫ్ట్స్ ఎలా ఉంటాయి? అక్కడికి వెళ్ళిన తర్వాత బ్యూటిఫుల్ ప్లేసెస్ చూడొచ్చు. సో, ఒరిజినల్ పర్ల్స్ కొనాలి అనుకునే వాళ్ళకైతే అక్కడ ఏ విధంగా ఉంటుంది అవన్నీ కూడా క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. సో, చూసారు కదండీ! ఒడిస్సాలో అక్కడ హ్యాండీక్రాఫ్ట్ కూడా చాలా డిఫరెంట్‌గా ఉంటుంది. అండ్ చాలామంది ఒరిజినల్ పర్ల్స్ తీసుకోవాలి అని అనుకుంటూ ఉంటారు. సో, ఏ ట్రావెల్ ఏజెన్సీ నుంచి మనం వెళ్ళినా కూడా యాత్ర కంప్లీట్ అవ్వడం అనేది మనకి వెరీ, వెరీ ఇంపార్టెంట్. ఒక పరిపూర్ణమైన యాత్ర చేసామనే ఫీలింగ్ రావాలి మనకి. అది ఆర్‌వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది. సో, ఇప్పుడు ట్రావెల్ ఎక్స్‌పో కూడా రన్ అవుతుంది. ఆర్‌వీ టూర్స్ అండ్ ట్రావెల్స్‌లో ఈ మంత్ ఎండ్ వరకు ఉంటుంది కాబట్టి సో, ఈ ఎక్స్‌పోలో వెళ్ళి మీరు కనుక్కున్నట్లయితే చాలా వరకు మనకు ఆఫర్స్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. సో, మీరు ఏ యాత్ర ప్లాన్ చేసుకున్నా కూడా దానికి తగ్గట్టుగా మీకు ఆఫర్స్ రావాలి అనుకున్నట్లయితే వెంటనే ఆర్‌వీ టూర్స్ అండ్ ట్రావెల్స్‌ని సంప్రదించండి.